కష్టం. అందుకే నువ్వు ఆ పరిస్థితుల్లోకి వెళ్తావు. నీ శరీరంలో ఆ బలహీనతను దేవుడు తీసిందాకా ఒప్పుకోడు. పరిశుద్ధ ఆత్మ చేసే పని అది. హీ విల్ మోటిఫై ద డీడ్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్. నువ్వు ఏదైతే నీ సొంత పెత్తనంతో చేయాలనుకున్నావో దాన్నే చంప ప్రయత్నిస్తున్నాడు. యేసుక్రీస్తు చచ్చిపోవాలని అసలు అనుకోలే. దాన్ని పరిశుద్ధాత్మ నాకు ఇస్తావా అని ఒప్పించి మరి ఒప్పుకున్నా సరే చచ్చిపో. హలో, మనం ఎందుకు చావము, బాగుపడమంటే మనం ఒప్పుకోము. అలా పరిశుద్ధాత్మకు ఒప్పుకుంటే తప్ప నిన్ను మార్చడు. నీ సొంత ప్రయత్నాలతో మారినా అది మార్పు కాదు. అది దేవుడు నీ జీవితంలో చేసిన క్రియ కాదు. సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ డెత్ దాకా తీసుకెళ్ళిందో, అది ఇతను శరీరమును బట్టి దావీదు కుమారుడు ఓకే చచ్చిపోయాడు. ఇప్పుడు మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను అది 8 తీయండి. రోమన్స్ చాప్టర్ 8 verse 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు. సో ఇప్పుడు ఏం జరిగింది? ఎప్పుడైతే హోలీ స్పిరిట్ చంపటానికి తీసుకొని వెళ్ళాడో, యేసుక్రీస్తు అనుకున్నాడు నాకు ఈ ఒక్క శరీరమే ఉంది, ఈ ఒక్కటి, అయ్యో దేవుడా నేను చచ్చిపోకూడదు, భయం, మనిషిలాగా ఆలోచించాడు. ఓకే, కానీ పరిశుద్ధాత్మ చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు లేద్దామా మనం అనింది. ఎలా లేద్దామంటే ఆత్మదేహంతో లేద్దాం. ఎలా లేద్దామంటే నా ప్రభావంతో లేద్దాం. ఎలా లేద్దామంటే ఇన్ ద స్పిరిట్ లేద్దాం, రిజరక్షన్ లాగా లేద్దాం. ఇప్పుడు నువ్వు రూపం ఏంటో తెలుసా? దావీదు కొడుకు కాదు, దేవుడు కొడుకుగా లేద్దాం. అర్థమవుతుందా? నువ్వు ఆ పాత్రలో వెళ్ళావు అనుకుందాం, ఇక నువ్వు కాదు, యువర్ సన్ ఆఫ్ గాడ్. నిన్ను దేవుడు కుమారుడు చేయాలని పరిశుద్ధ ఆత్మ ప్రయత్నం, మంచోడిని చేయాలని కాదు. మీకు అర్థమవుతుంది?